గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యారేఖ వ్లాగ్స్. ఇప్పుడు మేము జాతరకు వెళ్ళిపోతున్నాం గాయస్. అండ్ అక్కడ ఈరోజు ఊరేగింపు అనమాట, అమ్మవారి ఊరేగింపు. సో అందరం కలిసి వెళ్ళిపోతున్నాం. అందరం కలిసి కొర్లబండి ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ ఫాస్ట్గా రెడీ అయిపోయి 11:30 కల్లా స్టార్ట్ అయ్యాం అనమాట. సో టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. అక్కడి నుంచి కొర్లబండి స్టార్ట్ అవుతుంది కదా, సో టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి చూద్దామని చెప్పి మా పిన్నాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయాం. ఇంకా మేము వెళ్ళేసరికి మా పిన్నాళ్ళందరూ వచ్చేసారు. అప్పటికే ఫుల్ జనం అయితే వచ్చేసారు, చాలా జనం ఉన్నారు. ఇంకా తోసుకొని వెళ్ళాల్సి వచ్చింది. ముందు జనం చూసి చాలా భయం వేసింది, పిల్లల్ని తీసుకొని ఎలా వెళ్తాం ఏంటి అనుకున్నాం. కానీ స్లోగా పక్క నుంచి అయితే వెళ్ళిపోయాం టెంపుల్ దగ్గరికి. సో ఇది ఇప్పుడు చూస్తున్నారు కదండి, అదే వేప చెట్టు అనమాట. ఆ చెట్టు నుంచే కొర్లబండిని అయితే తయారు చేశారు. ఒక్క మేకు కొట్టకుండా మనకి మొత్తం చెట్టుతోనే తయారు చేస్తారు కొర్లబండిని. ఇదేనండి కొర్లబండి. సో అసలు కొర్లబండి ఊరేగింపు ఏంటంటే, గంగనమ్మ అమ్మవారి చెల్లెలు కొర్లంక అమ్మవారండి. ఆవిడ్ని ఒక అతనికి పంబలవారికి రెడీ చేసి, కొర్లంకమ్మవారిలాగా రెడీ చేసి కొర్లబండిలో కూర్చోపెట్టి ఊరంతా ఊరేగిస్తారు. ఇతనే పంబలవారు అనమాట. ఇప్పుడు కొర్లంకమ్మ ఆవిడలాగా రెడీ చేశారు. సో ఇతన్ని ఆ కొర్లబండిలో కూర్చోపెట్టి ఊరంతా ఊరేగిస్తారు. అలా ఊరేగించడం వల్ల ఊర్లో ఉన్న ఏదైనా అంటురోగాలు, వ్యాధులు ఇటువంటివన్నీ పోతాయని చెప్పేసి ఒక నమ్మకం అండి. అలా ఊరంతా ఊరేగించి పొలిమేరలు దాటి పంపించేస్తారనమాట. బండి 4 వైపులా పందుల్ని, కోడిని కడతారండి. అండ్ పంబలవారి దగ్గరికి వెళ్ళి మనం బొట్టు అయితే పెట్టించుకోవాలి. మేమైతే ట్రై చేసాం కానీ అస్సలు అవ్వలేదు. అంత జనంలో చాలా టఫ్ అయిపోయింది అనమాట. అసలు ఆ బండి ఎదరికి వస్తున్న కొద్దీ ఇంకా బాగా స్టాంపేడ్ లాగా అయిపోయింది. ఇంకా మేమైతే పిల్లలు ఉన్నారు కదా, సో వెనక్కి ఉండిపోయాం. బట్ మళ్ళీ ఇంకోవైపు వెళ్ళి ట్రై చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ కూడా మాకు కుదరలేదు. జనం ఎక్కువ ఉండడంతో అస్సలు కుదరలేదండి. కొర్లబండి దగ్గరికి వెళ్ళి అయితే దండం పెట్టుకొని వచ్చేసాం. ముందు పోతురాజు బాబు అయితే వెళ్తారు, వెనకాలే కొర్లబండి కూడా వెళ్తుంది. సో మేమైతే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకో వైపు వెళ్ళాం. మళ్ళీ ఇంకోసారి దర్శనం చేసుకుందాం, ఎలాగైనా ట్రై చేద్దాం బొట్టు పెట్టించుకోవడానికి అని చెప్పి చాలా ట్రై చేసాం. మళ్ళీ ఇంకొక రూట్లో ఫ్రంట్కి అయితే వచ్చేసాం. అక్కడైతే ఇలాగా డ్యాన్స్లు వేస్తున్నారు, చాలా ఏమంటారు వేషాలు అది పెట్టారనమాట. మేము ఆల్రెడీ లేట్గా వచ్చేసరికి చాలా వేషాలు అయితే ముందుకెళ్ళిపోయినాయి. కొన్ని అయితే చూసాం మేము. అండ్ తర్వాత మా కజిన్స్ అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేసాం. కొర్లబండి వచ్చేలోగా మేము అందరం చిన్న స్టెప్లు అయితే వేసామన్నమాట. సో
ఫైనల్లీ కొర్లబండి అయితే వచ్చేసింది. ఫ్రంట్ నుంచి దండం పెట్టుకోవడం అయితే అస్సలు కుదరలేదు. ఇంకా బ్యాక్ నుంచి అలా దండం పెట్టుకొని టచ్ చేసి వచ్చేసాం. అండ్ ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట కజిన్స్ అందరూ. ఇంకా డ్యాన్స్లు ఇదంతా మామూలుగా లేదనమాట. మళ్ళీ మా తమ్ముడు ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయామని చెప్పి ఐస్ క్రీమ్స్ ఇప్పించాడు. ఫుల్గా తినేసి ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. హాయ్ నాకు ఎంత బాగా అనిపించాడు. రమలండి హాలిడేస్కి వచ్చింది. పెదవారం బుధవారం మిస్ బాగా చదువుకో, బాగా ఎగ్జామ్స్ రాయి. బ్రో ఐ మిస్ యూ. బాగా ఎగ్జామ్స్ ఓకేనా? ఇక్కడ మా వారు పిల్లలు రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నారు. ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో మా హస్బెండ్ వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నారు. నేనైతే మంగళవారం వచ్చింది నెక్స్ట్ డే పసుపు కుంకుమ పెట్టించుకొని మంగళవారం వెళ్ళకూడదు అన్నారని సో నేను ఉండిపోయాను. బుధవారం ఏమో వేదాంశ్ బర్త్డే ఉంది. సో మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అవుతాం బుధవారం. సో వీళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం అనమాట. డ్రాప్ చేసి వచ్చాం గైస్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ మా వేదాంశ్ బర్త్డే వ్లాగ్ రాబోతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ గైస్. బాయ్.